ఈరోజు అసంఖ్యాకంగా జిల్లా నలుమూలల నుండి మన కరువు బాధను తెలుపుకోవడానికి జిల్లాలోని 63 మండలాల నుండి వచ్చిన రైతన్నలందరికీ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన మా తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున వందనాలు, పాదాభివందనాలు. మనము ఈరోజు మన కడుపుకు సంబంధించిన బాధను చెప్పుకోవడానికి వచ్చినాం. ఏమయ్యా మా బాధ అంటే, దేశంలోనే 2వ అత్యంత కరువు పీడిత జిల్లాగా అనంతపురం జిల్లాకి ప్రపంచ ఖ్యాతి ఉంది. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా తరువాత ఈ జిల్లాలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాగా దీనికి ఖ్యాతి ఉంది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే ఈ జిల్లా రైతాంగంలో ఒక ఆశ చిగురించింది. ఆయన ఎప్పుడు కూడా గాలేరు నగరి, హంద్రి నీవా అని ఆయన జీవితకాలం అంతా ఉద్యమాలు చేసి ఆ ప్రాజెక్టుల సాధనే కలగా లక్ష్యంగా బతికిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ హంద్రి నీవా ప్రాజెక్టును మొదలు పెట్టడం జరిగింది. మొన్నకి మొన్న పుష్కరాలు జరిగాయి జీడిపల్లి జలాశయంలో. జరిగాయా? ఆ పుష్కరాలు జరిగినాయంటే ఎవరి పుణ్యము? ఎవరు తెచ్చిన నీళ్ళవి? ఆ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అనంతపురం పట్టణంలో పిఏబిఆర్కి నీళ్లు వస్తా ఉన్నాయని కూడా ఆ హంద్రి నీవా నుండి పిఏబిఆర్కి నీళ్ళు ఇచ్చి మనం అందరం తాగే ప్రతి నీటి చుక్కల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అనంతపురం జిల్లా అత్యంత కరువు పీడిత జిల్లా ఇది. నేను ఈ జిల్లాకు దత్తపుత్రుని, ఈ జిల్లా అల్లున్నని స్వయంగా ప్రకటించుకున్న రాజశేఖర రెడ్డి గారు ఆ తాగునీటికి 10 టీఎంసీలో జీవోను తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే. అంతేకాకుండా హంద్రి నీవా కింద మన జిల్లాకు 3,50,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించే పిల్ల కాలువల వ్యవస్థను ఏర్పాటు చేసింది రాజశేఖర రెడ్డి గారే. అంతేకాకుండా మా పేరూరు ప్రాంతానికి సంబంధించిన పేరూరు బ్రాంచ్ కాలువను తవ్వించింది కూడా రాజశేఖర రెడ్డి గారే. అంతేకాకుండా ఆత్మకూరు మండల ఎగువ ప్రాంతాలకి ఆత్మకూరు బ్రాంచ్ కాలువను శాంక్షన్ చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారే. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మా జిల్లాలో నీళ్లు వస్తూ ఉన్నాయి హంద్రి నీవా నుండి రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఇచ్చిన జీవో 22 వల్ల కేవలం కాలువలో నీళ్లు కనపడుతున్నాయి, కానీ మేము పొలాలకు నీళ్లు తెచ్చే పిల్ల కాలువలన్నీ కూడా రద్దు చేసి ఈరోజు రైతన్నల ఆక్రోశానికి గురి అయినారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఈ నీళ్ళన్నీ తీసుకొని వస్తున్నావు, ఎక్కడికి తీసుకొని పోవడానికయ్యా చంద్రబాబు అని. ఈరోజు హంద్రి నీవా కాలువ పుంగనూరు వరకు పుంగనూరు బ్రాంచ్ కాలువ ఉంటే, బాబు మీరందరూ సర్దుకోవాలమ్మా, మీరంతా వెనక్కి పోతే స్టేజ్ వెనకలు ఉన్న వాళ్ళందరూ వస్తారు, ఆయన కలెక్టర్ గారి కారుకి ఆ జీపుకు దారి అండి, మీరంతా కొంచెం వెనక్కి పోతే స్టేజ్ వెనకాల చాలా మంది వేలాది మంది ఉన్నారు, వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మన జిల్లా కలెక్టర్ గారు మొన్న ఒక పత్రం విడుదల చేసినారు. 3,72,000 ఎకరాలకు రక్షక తడి ఇచ్చినామని చెప్పినారు కలెక్టర్ గారు. ఎక్కడ 3,72,000 ఎకరాలకు ఒక తడి నీళ్లు కావాలన్నా కూడా 10 టీఎంసీల నీళ్లు కావాలి. ఎక్కడ నువ్వు గంగాజలం భూమిలో నుంచి తీసుకొచ్చినావా లేదా ఆకాశంలో నుంచి తీసుకొచ్చినారా? కలెక్టర్ గారు మీరు ఎందుకు ఈ రకంగా ప్రజల్ని మోసపుచ్చే కార్యక్రమాలు చేస్తున్నారని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షను, జిల్లా కలెక్టర్ ఓవర్ యాక్షను. ఈరోజు మా జిల్లాలో మంత్రులు ఉన్నారు, ఆ మంత్రులకు ఓనామాలు రావు, ఏ కాలువకి ఎప్పుడు నీళ్ళు తీసుకోవాలో రావు, పంటలకి ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలో తెలియదు, పంటలు ఎండిపోయినాయి, ఆ పంటలు ఎండిపోయిన సంగతి మాకు తెలియదని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత, మంత్రులు మా దృష్టికి తీసుకురాలేదని చెప్పిన తర్వాత ఆయన వచ్చి రెయిన్ గన్ల డ్రామా చేస్తారు, సినిమా తీస్తారు, దానితో రెయిన్ గన్లతో మేమంతా పంటలు పండించినామని. పుల్లారావు గారు వస్తారు, ఈరోజు ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వాల్సిన పని లేదు, మేము రక్షక తడిని ఇచ్చినామంటారు. కాబట్టి
ఇంత మోసకారి ప్రభుత్వాన్ని మెడలు వంచాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక మగాడు ఎవరయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాంధవుడైన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఏవైతే రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాకు 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కలగన్నారో ఆ కలను సాకారం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనమంతా ముఖ్యమంత్రిని చేసుకొని తీరాలి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు శాశ్వతంగా ఉపయోగపడే ఒక్క ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు చేయడం లేదు. పట్టిసీమన్నారు, ఓవర్ యాక్షన్ చేశారు. గోదావరి నదిలో వరద వచ్చినప్పుడు కృష్ణాలో కూడా వరద వస్తుందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. గోదావరి నుండి సముద్రంలోకి ఈరోజు 2000 టీఎంసీ కలిసిపోతా ఉంది. కృష్ణా నుండి దాదాపు 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి కలిసిపోతా ఉంది. గోదావరి నది నుండి సముద్రంలోకి నీళ్లు పోయేటప్పుడు పట్టిసీమ లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి కృష్ణాలోకి ఇస్తే ఇక్కడ మళ్ళీ సముద్రంలోకే పోతా ఉంది. కారణం ఏమన్నారు? అక్కడ స్టోరేజ్ కెపాసిటీ లేదు, రిజర్వాయర్ లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడో చెప్పారు. అది ఈ రోజు రుజువైంది. వరదల్లో కృష్ణా గోదావరి జిల్లా జలాల నుండి 2500 టీఎంసీ సముద్రాల పాలయ్యింది. ఏమా రాయలసీమ వాళ్ళకి హక్కు లేదా? మా గొంతు నింపుకోకూడదా? మా కడుపు కాకలి కాదా? మేము రైతులం కాదా? ఆ 2400 టీఎంసీల నుండి 400 టీఎంసీలు మా 4 జిల్లాలకు ఇవ్వండి. ఈరోజు మనం ప్రశ్నించాల్సిన సమయం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింటే ఈరోజు మనం కడుపు చించుకొని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు ఇదే రైతులు ఆకలితో అప్పుల బాధ తట్టుకోలేక ఆయన ఇచ్చిన బూటకపు హామీలన్నీ నమ్మి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు మళ్ళీ రైతులను రుణమాఫీ చేయకుండా మోసం చేసి మళ్ళీ ఈరోజు రైతుల కడుపు కొడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా మనం తెలుసుకోవాలా. అనంతపురం జిల్లాలో హంద్రీనీవా కింద ఉన్న 3.5 లక్షల ఎకరాలు అయితేనేమి, పిఏబిఆర్ కుడికాలో కింద ఉన్న 50,000 ఎకరాలు అయితేనేమి, మా రాప్తాడు నియోజకవర్గానికి 12 టీఎంసీల నీళ్లు సాధించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా చేతులెత్తి ముక్కుతా ఉన్నా మీరు మోసపోయి మనము చెడిపోవద్దండి. మరొకసారి ఈ స్ఫూర్తి ఏదైతే మీరు ఈరోజు నింపినారో మా అందరిలోని ఇదే స్ఫూర్తితో 2019లో ఈ జిల్లా నుండి అత్యధిక సీట్లు ఇచ్చి, ఈ జిల్లా నుండి 14 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేద్దాము. ఈరోజు 20,000 రూపాయలు, ఎకరాకి 20,000 రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లిస్తే సరే, లేకపోతే ఈ 13 మంది ఎమ్మెల్యేల ఇండ్ల ముందర కూర్చుందాము, ఈ మంత్రులను గురావు చేద్దాము. రైతుల ఆక్రందన ఏ విధంగా ఉంటుందో చూపించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.